స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే పల్లెరా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. అసువులొట్టి సాగినప్పుడు ఆశయముకై నిలిచినప్పుడు, అసువులొట్టి సాగినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. ఆ నుంచి ఇటు వచ్చి డైరెక్ట్ ఇటు వచ్చి అందులో తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయముకై నిలిచినప్పుడు అశుభులొట్టి సాగినప్పుడు, ఆశయముకై నిలిచినప్పుడు అశుభులొట్టి సాగినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే మల్లెలా, నీడనిచ్చే మల్లెలా. పేదవాడి స్నేహము పెరుగు సందము, పేదవాడి స్నేహము పెరుగు సందము, కష్టజీవుల బంధము కలిసి నడిచే మార్గము, కష్టజీవుల బంధము కలిసి నడిచే మార్గము. జయ 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 మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మహాన్ కళాకారులు అందరూ కాకపోతే దాన్ని వచ్చిన కళాకారులందరికీ, అతిరథ మహారాజులందరికీ, రచయితలకు, సంగీతకారులకు, గాయకులకు, నటులకు, ప్రొడ్యూసర్లకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేస్తున్నా. అసలు ఈ తెలంగాణ ఫోక్ ఫెడరేషన్ ఏర్పడడానికి అసలు ముఖ్య కారణం ఏంటి, ఎందుకోసం ఈ తెలంగాణ ఫోక్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నాం
అనే విషయానికి వస్తే చాలా రోజులు అవుతుంది ఇంతమంది కళాకారుల సమూహం కలవడం అనేది. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. చాలామంది ఈ వృత్తిలో చాలామంది కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది దీని నుంచి పోయి ఎప్పుడు కొనుక్కున్నా అనుకుంటున్నాయి మైక్ సత్తర్ గారికి సవినయంగా మైక్ అందజేస్తూ సెలవు. అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి రంది పెట్టుకున్నడమ్మా నా రాముడు నేను తట్టుకోను జనమ్మ ఈ బాధను. అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి రంది పెట్టుకున్నడమ్మా నా రాముడు నేను తట్టుకోను జనమ్మ ఈ బాధను. ధర్మమైన ధర్మపురికి వన్న తెచ్చినావా, పుణ్యమైన నీ ఒడిలో పాపాలెన్నో కడిగినావా. ఈ పాట అప్పుడు తల్లి గోదావరి పుష్కరి స్టార్ట్ అయింది, అప్పుడు రిలీజ్ అయింది. అప్పటి నుంచి రేల కానీ ఇవన్నీ మా గురుగారు జంగిరెడ్డి గారు వారి బయలుదేరినవు పిల్లో గౌరమ్మ నువ్వు యాడిక పిల్ల బయలుదేరినవు పిల్లో గౌరమ్మ. ఆ పాటతోని నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఎన్నో సామాజిక గీతాలు జానపదాలు కూడా రాస్తూనే ఉన్నా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలో పదిలంగుంటావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా. గంగను తలపై మోసిన శివుడివా ఏమనుకోను నేమనుకోను, ఏమనుకోను నేననుకోను, నేనేంటి నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషితో పేరేంటి, నువ్వేంటి నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు నుదిలి అరటాకు శిక్షేంటి, తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా, నిప్పులాంటి సీతకైన తప్పు చెప్పకుండా అది కథే కదా మన కథ నిజం కాదా. అయితే ఈ పాటలు ఇంగ్లీష్లో రాయాలనుకున్నాను. అప్పుడు అమెరికా పోయిన 9 సంవత్సరాల కింద అమెరికాలో పోయిన కాబట్టి అయితే అక్కడ అందరూ ఇంగ్లీష్లో కావచ్చు, ఇంగ్లీష్లో రాస్తే వాళ్ళకి అర్థమవుతుంది కావచ్చు అని చెప్పేసి ఇంగ్లీష్లో అందరూ రావాలను అందరూ వచ్చి లోపల కూర్చోవాలి. ఇంకొక అరగంట గంటకు అయిపోతుంది మన కార్యక్రమం. అయితే ఇంగ్లీష్లో పాట రాసుకున్నా. స్టోను ఆడది చేసిన రాముడివా, గంగను హెడ్డుపై నిలిపిన శివుడివా, వాటనుకోను వాటీసనుకోను, వాటనుకోను వాటీసనుకోను, అయ్యేంటి ఐకింతటి విలువేంటి, ఐకింతటి వ్యాలువేంటి, యువంతటి జ్ఞానతో మెమరేసేంటి, యువేంటి యు చేసిన పాటేంటి, కాంటను బనాలకు శిక్షేంటి, పాటు నాది కాదంటే పబ్లిక్ ఒప్పుతుందా, పైరు లాంటి సీతకైన పాటు తప్పకుండా, అది స్టోరీ కదా మన స్టోరీ రియల్ కాదా. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ గాయకుడు ఉంటాడు, అక్కడ ముగ్గురు పోలీసులు ఉంటారు, తబలా ఉంటుంది, డోలర్ ఉంటుంది, డప్పు ఉంటుంది. డప్పుది ఇంత వేయాలని మళ్ళీ స్టార్ట్ మళ్ళీ నుంచి క్యాసెట్ పెడతాడు. సత్తరబాయి వేస్తాడు, క్యాసెట్ పెడతాడు. ఇక్కడ సత్తరబాయి వస్తాడు, అక్కడ గజ్వేల్ నేను వస్తాడు, ఆ కరీంనగర్లో రత్నం వస్తాడు. ఈ ముగ్గురు క్యాసెట్
ఒత్తుడే అది. అయితే ఆ క్యాసెట్ ఒత్తిన తర్వాత స్టార్ట్ చేయాలి, 1 2 3 అంటే స్టార్ట్ చేయాలి, పాడాలి. పాడినప్పుడు ఆకులు దేవే కింద మళ్ళీ వాళ్ళ నుంచి అట్లే కోరసోళ్ళలో ముగ్గురు ఒక్కరిదైనా వాళ్ళ మొదటి నుంచి, అక్కడ డప్పు పైన మొదటి నుంచి, కింద పైన డప్పు డోల పైన ఏదైనా మొదటి నుంచే. ఎట్లా అంటే ఒక పాట తెల్లని దాకా నడుస్తుంది, ఒకటే పాట. అప్పుడు కనీసం 5 6 గంటలు పడుతుంది ఒక పాట, 2 పాటలు చేయాలంటే తెల్లారు. అయితే ఇప్పుడు అట్లా కాదు, ఒక్కొక్క అక్షరం కూడా రికార్డ్ చేయొచ్చు. తెలుసు కదా అంత కంప్యూటర్లు వచ్చినాయి. ఉస్మానియా క్యాంపస్ లో ఉదగించిన కిరణమా, వీర తెలంగాణమా, ఉదగించిన కిరణమా, వీర తెలంగాణమా. ఉస్మానియా క్యాంపస్ లో ఉదగించిన కిరణమా, వీర తెలంగాణమా, కాకతీయ కవనంలో కురిసినవో వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. ఉస్మానియా క్యాంపస్ లో ఉదగించిన కిరణమా, వీర తెలంగాణమా. ఓసారి పోంటే ఓసారి చప్పమట్టుగా సయ్యంటే ఓసారి పూరంటే ఓసారి నగడితే ఓసారి సాదా సీదా చీర కట్టేస్తే ఓసారి వాళ్ళు ఎచ్చుకుంటే ఓసారి, ఓసారి ఇల్లు చుమ్ముతుంటే ఓసారి, ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి.